ఇప్పటికే ధనుర్మాసం ప్రారంభమైపోయింది. ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ నెల డిసెంబర్ 18వ తేదీన సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ 2024వ సంవత్సరంలో చివరి సంకష్ట చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. వినాయకుడి అనుగ్రహంతో కష్టాలన్నీ దూరమవుతాయని నమ్మకం. కాబట్టి ఈ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే చివరి సంకటహర చతుర్థి రోజున గణపతిని ఎలా పూజించాలి, పాటించవలసిన పరిహారాలేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల డిసెంబర్ 18వ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. బుధవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలు నెలకొంటాయి. ప్రతి నెలలో సంకటహర చతుర్థి వస్తుంది. అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే చతుర్థికి మాత్రం విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ బుధవారం నాడు ప్రతి ఒక్కరూ సంకటహర వ్రతాన్ని ఆచరించండి. ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. డిసెంబర్ 18 బుధవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో గణపతి పూజ చేసుకోవాలి. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో గణపతి పూజ ప్రారంభించాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించండి. ఎరుపు రంగు పుష్పాలంటే వినాయకునికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఎరుపు రంగు పూలతో వినాయకుడిని పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎర్ర మందార పూలతో వినాయకుడిని పూజిస్తే మీరు చేసే ఈ గణపతి వ్రతానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు 21 యాలకులను తీసుకొని ఒక దారానికి గుచ్చి యాలకుల మాలను తయారు చేసి గణపతి పటానికి వెయ్యండి. గణపతికి యాలకుల మాల సమర్పిస్తే అష్టైశ్వర్యాలు కలగడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా గణపతి పటాన్ని అలంకరించుకొని ఒక పసుపు గణపతిని తయారు చేసి గణపతి ముందు దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి. ఈ సంకటహర వ్రతంలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టాలి. కాబట్టి వినాయకుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఎరుపు రంగులో ఉండే జాకెట్ ముక్కలు తీసుకోండి. సుమారు 1/2 మీటరు ఉండాలి. ఈ ఎరుపు వస్త్రాన్ని గణపతి ముందు పరిచి ఈ వస్త్రానికి చివర్లో పసుపు రాసి స్వామిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలను మనసారా స్వామికి తెలిపి 3 గుప్పెళ్ళ బియ్యాన్ని తీసుకొని ఆ ఎరుపు వస్త్రంలో పోయాలి. ఆ తర్వాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, అలాగే 11 రూపాయలను దక్షిణగా వేసి మీ మనసులోని కోరికలను మరోసారి తలుచుకొని స్వామికి ముడుపు కట్టాలి. ఈ ముడుపును గణపతి పటం ముందు పెట్టండి. చివరిగా గణపతికి హారతి ఇచ్చి స్వామి ముందున్న ముడుపుకు కూడా హారతి ఇచ్చి ఒక టెంకాయను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. పూజలో నైవేద్యంగా అరటి పండ్లను సమర్పించండి. 5 ప్రదక్షిణలు చేసి ఈ గణపతి వ్రతాన్ని ముగించాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి గణపతి ముందు ఉన్న ముడుపు విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ముడుపులో ఉన్న వక్కలను 11 రూపాయ బిళ్ళలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. తమలపాకులను మాత్రం ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున సంకటహర వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండేవారు పాలు, పళ్ళు, పచ్చి కూరగాయలను తినవచ్చు. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. ఉపవాసం ఉండలేని వారు సాయంత్రం వరకు ఉడికించిన పదార్థాలను తినకూడదు. ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి ఆలయానికి వెళ్తే చాలా మంచిది. ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. గణపతికి ఇష్టమైన వాటిల్లో గరిక ఒకటి. కాబట్టి గణపతి ఆలయానికి వెళ్ళిన వారు గరికమాలను గణపతికి సమర్పించండి. ఈ శక్తివంతమైన సంకటహర చతుర్థి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే ఖచ్చితమైన ఫలితం దక్కుతుంది. ఈ సంకటహర చతుర్థి రోజున
ఓం గణ గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదవడం వల్ల మీ ఇంట ఐశ్వర్యం పెరుగుతుంది, గణపతి ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఈ చతుర్థి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇంటికున్న డబ్బు సమస్యలు తొలగిపోయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మీ కష్టాల నుండి త్వరగా ఉపశమనం పొందుతారు. జీవితంలో ఆనందం లభిస్తుంది. అప్పుల సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ముందు 4 దీపాలు వెలిగించండి. త్వరలోనే అప్పుల సమస్యలు తీరిపోతాయి. సంకటహర చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రునికి నమస్కారం చేసుకొని చంద్రునికి అర్ఘ్యం సమర్పిస్తే వినాయకుడిని ఆశీర్వాదంతో మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.